హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 3 టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకుని బాగా మెత్తగా కాకుండా బరకగా మిక్సీ చేసుకుని తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోనికి కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం మిరియాల పొడి, 2 స్పూన్ల వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అవి బాగా కలిసిపోయిన తర్వాత ఎన్ని కోడిగుడ్లు అయితే ఆమ్లెట్ వేసుకోవాలనుకుంటున్నామో అన్ని కోడిగుడ్లని ఒకేసారిగా గిన్నెలో వేసుకోవాలి. అలా కాకుండా ఎన్ని కోడిగుడ్లతో ఆమ్లెట్ వేయాలనుకుంటున్నామో అన్ని ఆమ్లెట్లను విడివిడిగా కూడా వేసుకోవచ్చు. నేను 2 కోడిగుడ్లను ఒకేసారిగా ఆమ్లెట్ వేసుకుని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఆమ్లెట్ వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బీట్ చేసుకున్న ఎగ్ మొత్తం వేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆమ్లెట్ని రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపుకు కూడా తిప్పుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ కూర కోసం ఇలా ఎగ్ బీట్ చేసుకుని ఆమ్లెట్స్ వేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్ కూడా వేసుకోవచ్చు. ఎన్ని ఎగ్స్ వేసుకుంటున్నామో అన్ని ఆమ్లెట్లైనా విడివిడిగా వేసుకోవచ్చు, లేకపోతే ఒక్కసారిగా ఆమ్లెట్ వేసుకుని ఇలా ముక్కలుగా అయినా కట్ చేసుకుని తీసుకోవచ్చు. నేను ఈ ఆమ్లెట్ని 4 పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత కూర చేసుకోవడానికి ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి బాగా వేగిపోయిన తర్వాత 4-5 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దానిలోనే 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కల్లోనికి 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని ఒక్కసారి బాగా కలిపి మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల మీద మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. టమాటాలను కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుని అయినా తీసుకోవచ్చు, లేకపోతే సన్నగా తరిగైనా తీసుకోవచ్చు. ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి దానిలోకి తగినంత కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని టమాటాల్లో ఉన్న నీరంతా అయిపోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. 4-5 మినిట్స్కి టమాటాల్లో ఉన్న నీరంతా అయిపోయి కూర అంతా బాగా దగ్గరకు అవుతుంది. ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని వాటర్ మరిగేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు వేసుకున్న ఆమ్లెట్లన్నీ ఆ కూరలో వేసుకోవాలి. ఆమ్లెట్లు ఫ్లఫీగా వచ్చేటట్లు వేసుకుంటే ఆ ఉప్పు, కారం, మసాలాలన్నీ ఆమ్లెట్లకు బాగా పడతాయి. ఆమ్లెట్లన్నీ వేసేసుకున్న తర్వాత ఆ కూరలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఆమ్లెట్లని రెండో వైపుకు తిప్పుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని మరలా మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకున్నామంటే చాలా ఈజీగా, క్విక్గా చేసుకునే రుచిగా ఉండే ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.